ప్రెజెంట్ 2047 విజన్ ఆవిష్కరణ ఎలా అనిపిస్తుందమ్మా? చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. చాలా అభివృద్ధి జరుగుద్దని అనుకుంటున్నాను నేను. ఇక్కడ మేము ఏలూరు నుంచి దగ్గర 250 మంది పైనే వచ్చాము. అంత దూరం నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి? దేనికి వచ్చారు అసలు? చూడడానికేనా, దేనికంత? చంద్రబాబు నాయుడు చూడడానికి ఆవిష్కరణ ఎలా జరుగుతుంది ఏంటని చూద్దామని వచ్చామండి. నిజంగా నా ఆవిష్కరణ పరంగా చూస్తున్నట్టు 2047 పరంగా ముందడుగులో అభివృద్ధి పరంగా ముందుకెళ్ళిద్దని నమ్మకం ఉంది ప్రభుత్వం ద్వారా? వెళ్తుందండి. అందరము సక్సెస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నానండి. ఆపోజిట్ పార్టీ వాళ్ళు అంటున్నారు కదా ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదని, కౌంటర్స్ వేస్తున్నారు కదా ఈ ప్రభుత్వం మీద. నిజంగా అలాంటివి జరుగుతున్నాయి అంటారు? నిజంగా ఏం జరగట్లేదు అంటారు ఈ ప్రభుత్వం? కౌంటర్ వేసే వాళ్ళు వేస్తారు, మనం పని చేసి చూపిస్తారని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కావున చంద్రబాబు నాయుడు గారు చేస్తారు, మేము చేసి చూపిస్తాం కూడా. గత ప్రభుత్వం సౌకర్యాల పరంగా బాగుంది, ఈ ప్రభుత్వం వచ్చాక బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడాలు ఏంటి? తేడాలు ఏంటంటే మంచి జరుగుద్దని కృషి చేస్తామని అందరినీ చెప్తున్నామండి. అది పిల్లలకి అభివృద్ధి పరంగా ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో? పిల్లలకు ఉద్యోగాల పరంగా ఈయన ద్వారా నమ్మకం ఉంది సీఎం చంద్రబాబు నాయుడు చేతుల్లో ముందడుగులో ఏమన్నా? మా పిల్లలు భవిష్యత్తులో చాలా బాగుంటారు అని చంద్రబాబు నాయుడిని కోరుకోవడం జరిగింది. కావున భవిష్యత్తులో కూడా మా పిల్లలు మంచి స్థాయిలోకి వెళ్తారని కోరుకుంటున్నామండి. అమ్మ, ఇప్పుడు కూటమి రావడం వల్ల ఆడవాళ్ళకి రక్షణ అనేది ఉంటుందంటారా? ఉంటుందండి, ఎందుకు ఉండదు? కంపల్సరీ రక్షణ ఉంటుంది. మంచి జరుగుద్దండి. పిఎం స్వానిధి నుంచి మేము లోన్స్ కూడా ఇప్పిస్తున్నారు. దానికి కూడా ఉద్యమ రిజిస్ట్రేషన్ అవన్నీ చేస్తున్నాం. వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి 10,000 చొప్పున ఇస్తున్నారు వ్యాపారం అభివృద్ధి చేసుకోవడానికి. దీనివల్ల చాలా మేలు జరుగుతుంది. కావున మహిళలు కూడా అభివృద్ధిలోకి చెందుతారు. పేదరికం లేకున్నా పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా మేము ఇదంతా చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు. కావున మేమందరము కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగిందండి. అసలు అభివృద్ధి అనేది ఉంటుందంటారా? డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి అంటారా? అభివృద్ధి చాలా బాగా జరుగుతుందండి, కాబట్టి డెవలప్మెంట్ కూడా అవుతుంది, కంపల్సరీ జరుగుద్ది. పథకాలు ఆల్రెడీ గ్యాస్ సిలిండర్లు నిజం చేశారు. నెక్స్ట్ 1500 కూడా మనకి సంక్రాంతి టైంలో నిజం చేస్తారు. పేద మహిళలు కూడా ఎదురు చూస్తున్నారండి. ఏం చేశారో చేయట్లేదని చూస్తేనే తెలుస్తుంది కదండి. రాగానే రోడ్లు గురించి కానీ చెత్త గురించి కానీ ఏదైనా పారిశుభ్రంగా ఎలా చేస్తున్నారు అనేది కనబడుతుంది కదా. అది చాలా బాగా అభివృద్ధి చేస్తున్నారు, మంచి చెయ్యమని చెప్తున్నానండి. అమ్మ, ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చింది కదమ్మా, పరిపాలన ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం ఎలా ఉంది, ఈ ప్రభుత్వం వచ్చాక ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతానికి ఇప్పుడే కదండి స్టార్ట్ అయింది. ప్రస్తుతానికి అయితే గ్యాస్ డబ్బులు ఒకటి పడినాయి, ఇంకా డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో కూడా ఆడవాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉండేది కదమ్మా, ఈ ప్రభుత్వం ద్వారా ఆడవాళ్ళకి సెక్యూరిటీగా ఉండిద్దని నమ్మకం ఉందా? ఈ ప్రభుత్వం వచ్చాక ఆడవాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ప్రస్తుతానికైతే బాగానే ఉందండి, ప్రభుత్వం అయితే బాగానే ఉంది. ప్రస్తుతానికి ఆ మహిళలకు కూడా సెక్యూరిటీగానే ఉంది. ఓకే, ఇప్పుడు అంటే బేసిక్గా ఉచిత గ్యాస్ సిలిండర్ పెట్టారు కదా సంవత్సరానికి 3 అని, ఇది ఎలా అనిపిస్తుంది? గతంలో ఎవరైనా పెట్టారు ఇలాంటివి? అంటే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం వల్ల ఉపాధి కలిగిద్ది అంటారు కుటుంబ సభ్యులకు? ప్రస్తుతానికి గ్యాస్ సిలిండర్ అంటే ప్రజెంట్ ఉచితంగా ఇవ్వడం అనేది అది ఒక మంచి పథకమేనండి. ప్రజెంట్ అయితే మహిళలు ఈ విషయంలో అయితే ఆనందంగానే ఉన్నారు. అంటే ప్రభుత్వం ద్వారా అభివృద్ధి జరిగిద్దని నమ్మకం ఉందా? రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? గత ప్రభుత్వం చూశారు కదా, అప్పుడు ఎలా బాగుంది, ఇప్పుడు ఎలా వచ్చింది? ప్రజెంట్ అయితే బాగానే ఉందండి. ఇప్పుడే కదా వచ్చారు మీరు? ఏలూరు నుంచి వచ్చారు. ఎందుకు అంత దూరం నుంచి ఇప్పుడు ఇంత దూరం రావడానికి కారణం ఏంటి? ఇవాళ సీఎం గారి ప్రోగ్రామ్ కదండి, దాని నిమిత్తం వచ్చాము. అంత దూరం నుంచి ఈ జనాల్లో మధ్యలో అంత అభిమానం ఏంటి? అంత ఇంత రావడానికి ఎందుకు కారణం అంటే? ఇప్పుడు ఆయన పెట్టేది అందరికి మాలాంటి వాళ్ళందరి కోసమే కదండి, మరి మేము రాకపోతే ఎవరు వస్తారు? మంచి చేస్తాడని నమ్మకం ఉందా? చంద్రబాబు నమ్మచ్చా? చేస్తారండి. ఎందుకు అంత నమ్మకం ఏంటి చంద్రబాబు నాయుడు మీద? ఆల్రెడీ ఆయన పరిపాలించి ఉన్నారు కాబట్టి ఆయన మీద ఉన్న నమ్మకం.